ప్రతి పేదవాడికి సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కేంద్రంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గిరిజన కొండ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లుగా సత్యకుమార్ తెలిపారు. త్వరలో 104 వాహనాల సంఖ్యను పెంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు అనేక ప్రణాళికలు చేస్తున్నామని అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. దీనిపైన మరి సమాచారం అందించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మనతో పడినారు. సార్, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఎక్కువగా గైనకాలజీ వార్డులు పెంచాలని, అలాగే అక్కడే ఏదైతే డెలివరీలు కూడా ప్రకృతి సిద్ధంగా డెలివరీ చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. అంటే ఎలా డెవలప్ చేయబోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సీలు కానీ యూపీహెచ్సీలు కానీ? ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఈ కూటమి ప్రభుత్వం తన ప్రాథమిక బాధ్యతగా స్వీకరించింది. గ్రామాల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏమున్నాయి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, వాటిని 10,032 గత ప్రభుత్వం మంజూరు చేసింది, కానీ నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. 3,000 మాత్రమే పూర్తి చేయగలిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 3,350 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. 1,065 కోట్లు మంజూరు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు నిరవధికంగా అందించడానికి, అదేవిధంగా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్తో ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆశా, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వైద్యం అందించేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంకా మీరు అడిగిన ఈ ప్రసవాలు ఏమైతే న్యాచురల్ డెలివరీస్ చేయించాలనే విషయంలో, నార్మల్ డెలివరీస్ చేయించాలనే విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. ఎందుకంటే ఇవాళ సిజేరియన్ కేసులు చాలా పెరిగి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దీంట్లో కలిపి 65% దాకా సిజేరియన్ సర్జరీస్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. తద్వారా మనమైతే ఇవాళ పాపులేషన్ మేనేజ్మెంట్ చేసి జనాభాని పెంచి దానివల్ల ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ పొందాలనేది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టుకుంది. ఈ దృష్ట్యా సిజేరియన్లు వెళ్తున్న కారణంగా జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ నార్మల్ డెలివరీస్ని పెంచాలనే ఉద్దేశంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 186 మొదటి విడతగా ఈ ట్రైబల్ ఏరియాస్లో చాలా ఇబ్బందుల్లో ఉంటుంటారు కాబట్టి దానికి ఒక ఈ ఏఎన్ఎంలని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి 18 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఒక్కో ఏఎన్ఎం మీద 2.5 లక్షల దాకా కూడా ఖర్చు పెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ నార్మల్ డెలివరీస్ పెంచడం, తద్వారా పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడం, తద్వారా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 104 ఈ మొబైల్ మెడికల్ యూనిట్లు ఏమున్నాయో వీటి ద్వారా 47 రకాల పరీక్షలు నిర్వహించే దిశగా కూడా ఇవాళ కొత్తగా తీసుకొస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ మీద కొన్ని జిల్లాల్లో చేస్తున్నాం. దాని తద్వారా తర్వాత రాష్ట్రమంతా వ్యాపింపజేసే దిశగా కూడా వేస్తున్నాం. అదేవిధంగా టాటా ఎండి సంస్థతో ఇవాళ ఒక ఎంఓయూ చేసుకుని మొదటగా కుప్పంలో చేస్తున్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద. గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది, మొబైల్ ఎక్కువగా అంటే గిరిజన ప్రాంతం రాలేనప్పుడు ఒక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మొబైల్ అందించేందుకు కూడా మొబైల్ చికిత్స చేస్తుంటారు. అది ఎంతవరకు ఉండింది? గతంలో ఫీడర్ అంబులెన్స్లు ఉండేవి. 5 సంవత్సరాల పాటు వాటిని పూర్తిగా చేశారు. అయితే 130 ఫీడర్ అంబులెన్స్లు రిపేర్లు చేసి రీఫర్బిష్ చేసి వాడకంలోకి తెచ్చాం. ఇప్పుడు కొత్తగా 122 కొత్త అంబులెన్స్లను కూడా ఇవాళ ఫీడర్ అంబులెన్స్లు కూడా తెస్తున్నాం. ఎందుకంటే ఇంకా పూర్తిగా రహదారి సౌకర్యం గిరిజన ప్రాంతాల్లో లేని నేపథ్యంలో ఈ సమస్యను గుర్తించి చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో వీటిని 102 వాహనాలు కూడా తీసుకొస్తున్నాం, ఫీడర్ అంబులెన్స్లు కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా 102 వాహనాలు కూడా కొత్తగా ఇవాళ టెండర్లు పిలుస్తున్నాం. శానిటేషన్ మీద టెండర్లు పిలవడం జరిగింది, సెక్యూరిటీ మీద టెండర్లు పిలవడం జరిగింది. ఒక పరిశుభ్రమైన వాతావరణంలో వెళ్ళిన పేషెంట్ అరే నేను ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం నాకు ఇక్కడ అందుతుంది అనే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అంటే ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపట్టామంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇదే ప్రాంతంలో చూసుకుంటే కనుక వైద్యం అంటే ధనవంతుల సొత్తే కాదు, పేదవారికి కూడా అత్యున్నతమైన కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామంటున్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి కూడా కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దామని, ఇదిపైనే కాకుండా మెంటల్ హెల్త్ ఏదైతే మానసిక రుగ్మతలకు సంబంధించి కూడా దాని గురించి కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 4,000 మంది కూర్చొని జరిగిందని, దానిపైన కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ తోటి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని, అంటే సామాజిక అదే రూరల్ ప్రాంతంలో కూడా ప్రధానంగా ఏదైతే ఏఎన్ఎంలకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ ప్రాంతాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం లేకుండా మరణాలు తగ్గించేందుకే ఏపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్నారు సత్యకుమార్ యాదవ్. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, సెక్రటేరియట్.